హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకు వచ్చేసి పాన్ 2.0 వర్షన్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది పూర్తి వివరాలుగా స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో డైలీ అప్డేట్గా లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేది ప్రతిరోజు కూడా అప్డేట్ చేయటం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. ఈ జాబులకు సంబంధించి కొత్త లేటెస్ట్ జాబులకు సంబంధించి అప్డేట్ చేయాలంటే మన ఛానల్లో మీరు మాకు సపోర్ట్ చేయాలి. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. టాపిక్లోకి వెళ్తే దీని పేరు పాన్ 2.0. ఇది పాత పాన్ కార్డు కంటే టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఈ కొత్త వ్యవస్థ ట్యాక్స్ చెల్లించే వారికి మరింత సురక్షితంగా మరి సౌకర్యంగా ఉండేందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు పాన్ 2.0 ద్వారా మీరు క్యూఆర్ కోడ్తో కూడిన ఈ పాన్ పొందవచ్చు అన్నమాట. దీని మీరు రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి ఉచితంగా పంపిస్తారు. ఇది పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. అంటే మీరు మీ ఫోన్లో లేదా ల్యాప్టాప్లోనూ మీ ఈ పాన్ ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక పేపర్ ఫార్మేట్లో పాన్ కార్డ్ కావాలంటే మాత్రం చిన్న మొత్తంలో ఛార్జ్ ఉంటుందన్నమాట. అది ఏ విధంగా ఉంటుందో క్లియర్గా మనం చూద్దాం. పాన్ 2.0 ద్వారా వచ్చే సదుపాయాలు ఏంటంటే పాన్ 2.0లో వస్తున్న కొత్త ఫీచర్లు విని మీరు చాలా ఆశ్చర్యపోతారన్నమాట. ఇప్పుడు పాన్ కార్డు అప్లై చేయడం, అప్డేట్ చేయడం లేదా కరెక్షన్ చేయడం అన్నీ ఉచితంగా. ఈ పాన్ కార్డును మీరు 3 సార్లు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 4వసారి నుంచి రూ. 8.26 చెల్లించి ఛార్జ్ చేస్తారు. ఇది కూడా చాలా తక్కువ ఛార్జ్ చేస్తారన్నమాట. రూ. 8.26 అనేది మనకి చాలా తక్కువ అనమాట. దీన్ని చూసి కూడా మీరు 4వసారి నుంచి ఈ రూ. 8.26 చెల్లించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ కొత్త ఈ పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని ద్వారా మీ పాన్ కార్డు నిజమైనదా కాదా అనేది చాలా సులభంగా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఇక ఫేక్ పాన్ కార్డులు యూజ్ చేసేవాళ్ళు పూర్తిగా మనకి ఆగిపోవటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన గవర్నమెంట్ ఇది కొత్తగా మనకి తీసుకొచ్చింది పాన్ 2.0 అనేది. పాత పాన్ కార్డులలో చాలా ఫేక్ ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే కొత్త 2.0 వర్షన్ రిలీజ్ చేశారు. దీన్ని బట్టి వాళ్ళకి మనకి ఎంప్లాయీస్ పరంగాను చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఫేక్ కార్డులు కూడా రాకుండా కొత్త పాన్ కార్డుల ద్వారా వచ్చినట్టయితే ఫేక్ కార్డులు అనేవి ఉండకుండా కొత్త 2.0 వర్షన్లో మనకి క్యూఆర్ కోడ్ ద్వారా మనకి వెంటనే మన డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. పాన్ 2.0 కోసం ఎలా అప్లై చేయాలంటే మీరు NSDL వెబ్సైట్లోకి వెళ్ళి ఈ httc.service.com పాన్ రిక్వెస్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే అక్కడ మీరు పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాత పాన్ కార్డు ఉందంటే ఆ పాన్ కార్డుది నెంబరు అప్లై చేయాలి. తర్వాత ఆధార్ నెంబరు అప్లై చేయాలి. ఆధార్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ పాత పాన్ కార్డుది నెంబరు ఎంటర్ చేయాలి, ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి. తర్వాత పుట్టిన తేదీ వంటి వివరాలు అప్లై చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మంత్ ఇయర్ అప్లై చేసి తర్వాత ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆప్షన్ అడుగుతుంది. మీరు క్యాప్సా కొట్టేసి సబ్మిట్ కొట్టినట్టయితే ఓటీపీ అడుగుతుంది. ఈ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేయాలి. ఇక్కడ పేరోల్ ఫోన్ లేదా ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. మీరు 3 సార్లు వరకు ఈ పాన్ కోసం ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. 4వసారి నుంచి రూ. 8.26 చెల్లించాలి. డబ్బులు చెల్లించిన 30 నిమిషాల్లో మీ ఈమెయిల్కు ఈ పాన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. దీని ద్వారాగా NSDL వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇలాగ అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది కాకుండా మళ్ళీ మనకు తెలిసిందే UTITSL యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీస్ లిమిటెడ్. దీంట్లోకి వెళ్ళి కూడా మనం పాన్ కార్డ్ని అప్లై చేయవచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఇక్కడ ఏముంటుందంటే పాన్ కార్డ్ నెంబర్ అడిగింది. ఈ పాన్ కార్డ్ నెంబరు ఎంటర్ చేసి తర్వాత వచ్చేసి పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
తర్వాత క్యాప్సా ఎంటర్ చేసి సబ్మిట్ కొడుతుంది, ఓటీపీ పడుతుంది. ఈ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మీకు ఈ పాన్ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవడం అయిపోయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా 2.0లో ఇచ్చే క్యూఆర్ కోడ్ వల్ల భద్రత మరియు చాలా ఎక్కువగా మనకి యూజ్ అవుతుంది. ఫేక్ కీ అనేవి రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ కోడ్ స్కాన్ చేస్తే ఆ పాన్ కార్డు ఎవరిది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకుముందు ఫేక్ పాన్ కార్డులతో చాలామంది మోసాలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు అలాంటి అవకాశాలు లేకుండా ఉంటాయి అన్నమాట. ప్రతి పాన్ కార్డు హోల్డరు వివరాలు క్యూఆర్ కోడ్ ద్వారా వెంటనే వెరిఫై అవుతాయి. పాత పాన్ కార్డుతో ఏమైనా సమస్యలు ఉందంటే దాన్ని కూడా మనం ఎలా చూడాలంటే, ఇప్పుడు మీ పాత పాన్ కార్డు ఉందని ఆందోళన పడాల్సిన పని లేదు. ఎందుకంటే పాత పాన్ కార్డు కూడా ఇప్పుడు ప్రస్తుతం చెల్లుబాటులోనే ఉంటుందన్నమాట. కానీ నిపుణులు చూసిన ప్రకారం ఏంటంటే, పాత పాన్ కార్డుపై క్యూఆర్ కోడ్ లేనట్లయితే కొత్త పాన్ కార్డ్ 2.0 కార్డుతో రీప్లేస్ చేసుకోవడం మంచిదంటున్నారు. ఇది భద్రత పరంగా మంచిది, అలాగే ప్రతి ఫ్రాడ్లను అడ్డుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఫిజికల్ పాన్ కార్డు కావాలంటే, అంటే మన ఇంటికి కానీ ఫిజికల్గా మనకి పాన్ కార్డు కావాలంటే, ఎవరికైనా ఫిజికల్ పాన్ కార్డు అవసరమైతే మాత్రం 50 రూపాయలు ఛార్జ్ చెల్లించాలి. ఇది ఇండియాలో డెలివరీ అయ్యే కార్డులకు వర్తిస్తుంది అనమాట. విదేశాల్లో ఉంటే మాత్రం ఎక్స్ట్రా 15 రూపాయలు పోస్టల్లో ఛార్జ్ చెల్లించాలి. ఇది మెజారిటీ పర్సనల్ ఈ పాన్ సరిపోతుంది. ఈ పాన్ కార్డు గురించి ముఖ్య సమాచారం తప్పక తెలుసుకోండి. ఈ పాన్ 2.0 అప్డేట్ వల్ల ట్యాక్స్ చెల్లించే ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుంది. ఇకపై పాన్ కార్డ్ అప్లై చేయడం, డౌన్లోడ్ చేయడం, అప్డేట్ చేయడం అన్నీ చాలా ఈజీగా, పైగా తక్కువ టైంలో మీ మెయిల్కి పీడిఎఫ్ రూపంలో వస్తుంది. కాబట్టి ఇప్పటికే మీ పాన్ కార్డ్ స్టేటస్ తెలుసుకోండి. మీకు ఇప్పుడు ఈ పాన్ ఉందా లేదా అన్నది చెక్ చేయండి. లేదంటే వెంటనే పాన్ 2.0 ద్వారా అప్లై మీరు ఆలస్యం చేస్తే భవిష్యత్తులో కొత్త రూల్స్ వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి అన్నమాట. ఇంతటి అవసరమైన మార్పులు గురించి ఆలస్యం కాకుండా తెలుసుకోండి. మిగిలిన వాళ్ళంతా కొత్త పాన్ కార్డు తీసుకునే లోపు మీరు ముందుగా అప్లై చేయండి. పాన్ 2.0 మిస్ అయితే ట్యాక్స్ ఫైలింగ్ సమస్యలు చాలా ఇబ్బందులు అవుతాయి. ఇది ఉద్యోగస్తులకి చాలా ఉపయోగపడుతుంది. ముందుగా ఇంకా బెటర్గా మనకి పాన్ 2.0 అనే వర్షన్లు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పాన్ 2.0 వల్ల ఉపయోగాలు, అప్డేట్ అనేది ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి పాన్ 2.0 ఎలాగ అప్లై చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, మనకి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది క్లియర్గా చూడటం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా జాబులకు సంబంధించి మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.